వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెలుసుగా బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి, అలవాట్లు బలమైన ఎముకలకు శరీరం సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ల సమస్య వచ్చే వరకు మోకాళ్ల గురించి పట్టించుకోరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్ళు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీదే ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్ల నొప్పులు రావడం లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది. అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చుట్టుముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ మీ లైఫ్ స్టైల్లో అలవాట్లలో భాగమే. అవేంటో చూస్తే, కొంచెం అదనపు బరువు ఉన్నా అది మోకాళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. ప్రతి అడుగులో శరీర బరువుకు 4 రెట్లు ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలిక గాయమయ్యే అవకాశాలు తగ్గుతాయి. తరచుగా కదలికలు చేయడం వల్ల మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు కీళ్ళ నుంచి మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ కూడా యోగా వంటివి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి లేకుండా మోకాళ్లు బలంగా మారుస్తాయి. దృఢమైన కాళ్ళు, కండరాలు, ముఖ్యంగా హామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్ మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్, స్క్వాట్లు, లెగ్ రైజ్లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజు స్ట్రెచ్చింగ్, ముఖ్యంగా తొడలు, పిక్కలు, తుంటిని వదులుగా స్ట్రైట్గా ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచ్చింగ్ను డైలీ రొటీన్లో భాగం చేసుకోవాలి. నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు మంచి ఆర్చ్ సపోర్ట్, కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగున్నాయి కదా అని పాత షూస్ని వర్కౌట్కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తర్వాత నష్టాలు ఎదురు చూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమంటే, ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజును భంగిమని కూడా అంటారు. సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజులు పెడుతూ ఉంటే అది వీపును గాయపరచడమే కాకుండా మోకాళ్ళ అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామమైనా, వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. అలాగే బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.